హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి టాక్స్. అదిగోండి, మాచర్ల ప్రజల ఆరాధ్య దైవం చెన్నకేశ్వర స్వామి తిరునాళ్ళకి చూడండి అంగరంగ వైభవంగా చేస్తున్నారు. అదిగోండి, స్వామివారి గుడికి చూడండి ఎంత అలంకరణ చేశారు, లైటింగ్ వేసి చాలా బాగా చేశారండి. అసలు చెన్నకేశ్వర స్వామి గుడి అంటే బాగా ఫేమస్, బ్రహ్మనాయుడు కట్టిన గుడి కదా, అసలు చాలా ఫేమస్. యాత్ర మామూలుగా ఇక్కడికి ప్రత్యేకంగా వస్తారండి. చాలా బాగుంటుంది గుడి, చాలా పెద్దదండి. అదిగోండి, స్వామివారి కళ్యాణానికి మండపం రెడీ చేశారు చూడండి ఎంత బాగుందో. అసలు రెండు కళ్ళు చాలట్లేదండి చూడటానికి. ఇది ఎంట్రన్స్ అండి, ధ్వజస్తంభం దగ్గర లోపలికి వెళ్ళేది. ఇదంతా లైటింగ్ చూడండి ఎంత బాగుందో. అది స్వామివారికి వాళ్ళందరూ కమిటీ మెంబర్సు, అయ్యవార్లు అందరూ ఎదుర్కోలకి వెళ్తున్నారు ఇప్పుడు బట్టలు తీసుకొని. ఎదుర్కోలు ఉండిద్దండి మాకు ఖచ్చితంగా. లక్ష్మీదేవి మిద్దెలని ఉంటుంది ఆ బజార్, పెద్ద బజార్ అంటారు దాన్ని. లక్ష్మీదేవి మిద్దెల దగ్గర ఎదుర్కోలు అందుకుంటారు స్వామివారు, అమ్మవార్లు. అదిగోండి అందరు బయలుదేరుతున్నారు చూడండి ఎంత జనం వచ్చారో అండి. అసలు నిజంగా చాలా బాగా అమ్మవార్లని అయ్యవారిని తీసుకొని అక్కడ లక్ష్మీదేవి మిద్దెల దగ్గరకు వచ్చి ఎదుర్కోలు జరిగిద్దండి. ఇక్కడ ఎవరికైనా ఎదుర్కోలు జరిగిద్ది ఈ ఊర్లో మాచర్లలో. ఖచ్చితంగా పెళ్ళిళ్ళకి ఎదుర్కోలు ఉంటుంది. స్వామివారికి ఉన్నట్టే మాకు కూడా చేస్తారు. అదిగోండి చూడండి ఎంత బాగా చేస్తారు. అదిగోండి లైటింగ్ కూడా బాగా వేశారు. ఇంకా బయలుదేరుతున్నారు స్వామివారిని తీసుకొని. గజవాహనం మీద స్వామివారు ఉన్నారు చూడండి, హైట్లో ఏనుగు మీద. అదిగోండి చాలా హైట్లో ఉన్నారు స్వామి. అమ్మవార్లు వెనకమాలు వస్తున్నారు. అమ్మవార్లకి అయ్యవార్లకి ఎదుర్కోలు అందుకుంటారు. అదిగోండి స్వామివారు బయలుదేరుతున్నారు. అదిగోండి అక్కడ ఎదుర్కోలు అందుకున్నాక ఇద్దరిని కలిపి తీసుకొస్తారు. అదిగోండి అమ్మవార్లు. ఇప్పుడు ఒక అమ్మవారితో కళ్యాణం జరిగిద్దండి. సంక్రాంతి నెలలో ఒక అమ్మవారితో కళ్యాణం జరిగింది. శ్రీదేవి భూదేవి ఉంటారు కదా, ఇప్పుడు ఒక అమ్మవారు అనమాట శ్రీదేవి అమ్మవారు. సంక్రాంతి అప్పుడు భూదేవి అమ్మవారితో కళ్యాణం జరుగుద్ది స్వామివారికి. అప్పుడు ఇంతగా చెయ్యరు, ఈ కళ్యాణమే బాగా చేస్తారు తిరునాళ్ళ చెన్నకేశ్వర స్వామివారిది. అదిగోండి అందరు వచ్చారు రెడీగా. ఇక్కడ ఈవో గారండి, ఆ పక్కన చైర్మన్ గారు. మా తోటికోడలు కూడా మెంబరేనండి, తను రాలేదు, కుదరలేదు ఆ రోజు. అదిగోండి అతను, ఆ అమ్మాయి ఇంకొక మెంబరు కోటేశ్వరని. అది అందరు రెడీగా ఉన్నారు ఎదుర్కోలను. గుడికి మెంబర్ అండి మా తోటికోడలు. అసలు మాలో ఎవ్వరు లేరు, తనకే అవకాశం వచ్చింది. ఫస్ట్ టైం మా కులంలోనే లేరు అసలు ఎవ్వరు. తను రాలేదు, చూపిస్తానులేండి ఇంకో వీడియోలో. అదిగోండి వీళ్ళు ఏదో అమ్మవారి తరపున, అయ్యవారి తరపున, స్వామివారి తరపున ఏదో మాట్లాడుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు చూడండి అందరూ. అదిగోండి ఎదుర్కోలు జరుగుతుంది. అమ్మవార్లు ఇటు ఉన్నారు, అయ్యవారు ఇటు ఉన్నారు, స్వామివారు. అదిగోండి ఎదుర్కోలు జరిగి ఎంత జనం వచ్చారో చూడండి. అసలు కన్నుల పండగ అండి మాచర్లో మాత్రం స్వామివారి తిరునాళ్ళ. మేము చిన్నప్పుడు అయితే అసలు మన ఇంట్లో పెళ్ళిలాగా సున్నాలు కొట్టించుకొని, ఇప్పుడంటే ఈ డాబాలు వచ్చినాయి, సున్నాలు కొట్టించుకొని అన్నీ అసలు ఒడియాలు పెట్టుకొని నవర్లు ఉతుక్కొని అన్నీ చేసుకునేవాళ్ళు ఇంట్లో పెళ్ళిలాగా స్వామివారి కళ్యాణానికి. చాలా బాగుండేదండి మేము చిన్నప్పుడు. ఇప్పుడు అన్నీ అంతా చాలా వరకు మారిపోయిందిలేండి, కానీ జనం మాత్రం తగ్గలేదు. చూడండి ఎంత జనం వచ్చారో చూడండి స్వామివారి ఎదుర్కోల బాగా జరిగిద్దండి. అదిగోండి ఎదురెదురు ఉంచారు. ఎదుర్కోలు అయిపోయాక కళ్యాణానికి వెళ్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, ఇంకా మరిన్ని వీడియోలు వస్తాయి మీకు. అదిగోండి పోలీసులు కూడా ఉన్నారు సెక్యూరిటీగా. అంత జనంలో కొంచెం ఇబ్బంది కదా, ఏమన్నా గొడవలు అవుతాయని పోలీసులు కూడా ఉంటారు. అది చూడండి ఎంత జనం వచ్చారో చూడండి. చుట్టూ ఎటు చూసినా జన సముద్రమే. ఇంకా తిరునాళ్ళ రోజు ఇంకా బాగుంటుందండి. అదిగోండి ఎదుర్కోలు జరిగింది. మంత్రోచ్చారణతో స్వామివారికి అదిగోండి నైవేద్యాలు పెడుతున్నారు. ఎదుర్కోలు అయ్యాక ఇక్కడి నుంచి కళ్యాణానికి వెళ్తారు. మండపం చూశారు కదండి, చాలా బాగుంది, రెడీ చేశారు. మండపానికి వెళ్ళి కళ్యాణం మీద కూర్చుంటారు జంటలు. చాలా బాగుంటుందండి. అసలు అర్ధరాత్రి కళ్యాణం అయినా కూడా అందరూ వస్తారు. ఇది ఈ టైము 11:30 ఎదుర్కోలప్పుడు. కళ్యాణం 12:30, 2 అవుద్దండి. అసలు అయిపోయేసరికి 2. మళ్ళీ దేవుడు ఊరేగింపుగా వస్తాడు గజవాహనం మీద. చూడండి స్వామివారి ఎదుర్కోలు అయిపోయింది, ఇంక ఇక్కడ బయలుదేరతారు. ఓకేనండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.